గారి మీద మీ అభిప్రాయం ఏంటి? బాగుందండి. మన పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం చాలా మంచిగా చేస్తుంది. అంటే ఈయన 4వ సారి ముఖ్యమంత్రి, మనం కొత్తగా ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పవన్ గారు ఈ కొత్త ఫస్ట్ టైం ఇది మంత్రిగా ఉన్నారు, డిప్యూటీ సీఎం. ఎలా ఉంది ఆయన పనితీరు? పనితీరు మంచిగానే ఉంది, బాగానే ఉంది. ఆయన ఇచ్చిన శాఖలకి న్యాయం చేస్తున్నారా? చేస్తున్నారు. మొన్న ఆయన మాట్లాడుతూ మరి విన్నారు లేదు, నేను హోంమంత్రి కాకపోవడం ఏపీలో క్రిమినల్స్ చేసుకుని అడ్జస్ట్ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన హోంమంత్రి అయితే ఒకవేళ ఎలా ఉండేది అనుకుంటారు పరిస్థితి? వేరేగా ఉండేది. ఒక్క నిమిషం, నెక్స్ట్ నీతోనే మాట్లాడతా. అయితే పేర్ని నాని గారు మాట్లాడుతూ ఆయనకి ఇచ్చిన శాఖలను ఆయన ఉద్ధరించట్లేదు, వేరే శాఖలు వేలు పెడతారు పవన్ కళ్యాణ్ అంటున్నారు పేర్ని నాని గారు. ఆ కామెంట్ల మీద మీ అభిప్రాయం ఏంటి? పేర్ని నాని గారు అట్లా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. కులాన్ని రచ్చగొట్టి ఆ కులం ఓటుతో గెలిచారు కానీ ఆ కులానికి ఏం చేయలేదు పవన్ కళ్యాణ్ అంటున్నారు ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు. నిజంగానే ఆ వర్గం పేరు నేను తీను, ఆయన వర్గం కులం ఏంటని అందరూ తెలుసు కాబట్టి నిజంగానే ఒక వర్గం ఓటుతోనే గెలుస్తారా? వర్గంతో అసలు గెలవరండి. అంత సమిష్టి కృషి ఉండాలి, మంచి పేరు ఉండాలి, ఏంది అభివృద్ధి చేసేదాన్ని బట్టి వాళ్ళు ఆటోమేటిక్గా ఏంది. సో ఆయన ఒక కులానికే పరిమితం చేయవద్దని ఆయన కూడా చెప్తున్నారు. సో ఏంటి దాని మీద మీ అభిప్రాయం? ఒక కులానికి అంటే ఆ కులానికి మాత్రమే పరిమితం చేస్తున్నారు నన్ను, కులాలను వదిలి నేనైతే దేశ రాజకీయాలకు వెళ్ళాలనుకున్నాను, ప్రతిదానికి కులం ఎందుకు అని మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే దేశ రాజకీయాలు పోతే మంచిదే, అంటే బాగానే. తెలంగాణలో చేస్తున్నారు, ప్రభావం చూపించవచ్చు పవన్ కళ్యాణ్ గారు. కొద్దిగా మరీ ఎక్కువ చూపించదు, ఓకే, కొంచెం చూపిస్తాను. ఫైనల్గా ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటి పవన్ గారి మీద? అంటే అట్లా మంచిగా చేస్తున్నారు.